చాలామంది అనుకుంటారు ట్రేడింగ్ అంటే అదృష్టమని. కానీ నిజంగా సక్సెస్ అయిన వాళ్ళకి తెలుసు అదంతా క్రమశిక్షణ, ఒక పక్కా ప్రణాళిక వల్లే సాధ్యమని. సో ఈరోజు మనం ఆ విజయం వెనుక ఉన్న 10 ముఖ్యమైన నియమాలేంటో చూద్దాం. వాటిని ఎలా పాటించాలో కూడా వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా బేసిక్స్తో మొదలుపెడదాం. అసలు ఈ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? చాలామందికి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి, ట్రేడింగ్ అకౌంట్కి తేడా తెలియదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా కొని ఏళ్ల తరబడి పక్కన పెట్టేయడం. కానీ ట్రేడింగ్ అకౌంట్ అలా కాదు. ఇక్కడ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు ఒకే రోజులో కొని అమ్మేస్తుంటారన్నమాట. చెప్పాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్యాసింజర్ రైల్ అయితే, ట్రేడింగ్ అకౌంట్ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటిది. ఇక్కడ చూస్తే మనకు 2 రకాల మైండ్ సెట్స్ కనిపిస్తాయి. ఒకవైపు క్యాజువల్ ఇన్వెస్టర్, అంటే ఎమోషన్స్ బట్టి ఎవరో చెప్పారని, ఏదో అనిపించిందని ట్రేడ్ చేసేవాళ్లు. వాళ్ళేమనుకుంటారంటే కొనేద్దాం, ఏదో అవుతుందిలే అని ఆశిస్తారు. మరోవైపు క్రమశిక్షణ గల ట్రేడర్, వీళ్లు ఫ్యాక్ట్స్ ఆధారంగా ఒక ప్లాన్తో వెళ్తారు. రిస్క్ని చాలా యాక్టివ్గా మేనేజ్ చేస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా దీన్ని ఒక బిజినెస్లా చూస్తారు. సో మన ఫోకస్ అంతా ఈ రెండో పద్ధతి మీదే ఉండబోతోంది. ఓకే, మన మొదటి పిల్లర్లోకి అడుగు పెడుతున్నాం. అదే స్ట్రాటజిక్ ఫౌండేషన్, అంటే వ్యూహాత్మక పునాది అనమాట. ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలన్నా అంతే స్ట్రాంగ్ బ్లూ ప్రింట్ కావాలి. ఒక్క రూపాయి కూడా మార్కెట్లో పెట్టకముందే ఈ పునాదిని మనం నిర్మించుకోవాలి. ఈ ఫౌండేషన్లో 4 ముఖ్యమైన స్టెప్సున్నాయి. రూల్ నెంబర్ 1 ట్రేడింగ్ ప్లాన్. రూల్ నెంబర్ 2 ట్రేడింగ్ని ఒక బిజినెస్లా చూడటం. రూల్ నెంబర్ 3 టెక్నాలజీని వాడుకోవటం. ఇంకా రూల్ నెంబర్ 7 ఫ్యాక్ట్స్ మీద ఆధారపడిన ఒక మెథడాలజీని డెవలప్ చేసుకోవటం. ఈ 4 మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక ఫ్రేమ్వర్క్లా పనిచేస్తాయన్నమాట. సరే, ఒక్కొక్కటేంటో చూద్దాం. రూల్ నంబర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ కదులుతున్నప్పుడు మనం ఎమోషనల్ అయిపోతాం. భయంతో అమ్మేయడమో, అత్యాశతో కొనడమో చేస్తాం. కాని ఒక ప్లానుంటే ఈ ఎమోషన్స్ని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించగలుగుతాం. ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎంత నష్టం వస్తే బయటకొచ్చేయాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే ట్రేడింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇక రెండో రూల్, ట్రేడింగ్ని ఒక హాబీలా కాకుండా సీరియస్ బిజినెస్లా ట్రీట్ చేయాలి. దీని అర్థమేంటంటే ఒక బిజినెస్లో ఎలాగైతే ప్లానింగ్, ఖర్చులు, లాభాలు, నష్టాలుంటాయో ఇక్కడ కూడా అంతే. ప్రతి ట్రేడ్ని రివ్యూ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేశాం, ఏం నేర్చుకున్నాం అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటేనే ఇంప్రూవ్ అవ్వగలం. అంతేగాని సరదాకి చేశాను అంటే మాత్రం డబ్బులు పోతాయి. మూడోది టెక్నాలజీ. ఒకప్పుడు ట్రేడింగ్ వేరు, ఇప్పుడు వేరు. టెక్నాలజీ మొత్తం మార్కెట్నే మార్చేసింది. ఫాస్ట్ ఇంటర్నెట్, మంచి చార్టింగ్ సాఫ్ట్వేర్, అనాలిసిస్ టూల్స్ ఇవన్నీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి. వీటిని వాడుకుంటే మనకొక ఎడ్జ్ దొరుకుతుంది. టెక్నాలజీని వాడుకోకుండా ట్రేడ్ చేయడం అంటే కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టే. ఇక ఈ ఫౌండేషన్లో చివరిది, రూల్ నంబర్ 7 ఒక మెథడాలజీ, అంటే ఒక పద్ధతిని డెవలప్ చేసుకోవాలి. కాని అది ఎలా ఉండాలి? ఎవరో డబ్బులు ప్రింట్ చెయ్యొచ్చు అని చెప్పిన స్కీమ్లా కాదు. ఫ్యాక్ట్స్ ఆధారంగా, డేటా ఆధారంగా ఉండాలి. ఒక స్ట్రాటజీని తీసుకుని దాన్ని టెస్ట్ చేసి అది నిజంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న తరువాతే దాన్ని ఫాలో అవ్వాలి. అంతేగాని ఆశలతో, ఊహలతో ట్రేడ్ చేయకూడదు. సరే, ఫౌండేషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు రెండో పిల్లర్కి వెళదాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనల్ని గేమ్లో ఉంచుతుంది. అదే డిఫెన్సివ్ కోర్, అంటే రక్షణ. ట్రేడింగ్లో లాభాలు సంపాదించడం కంటే ముందు ఉన్న డబ్బును కాపాడుకోవడం ముఖ్యం. అందులో మొదటి రూల్ నంబర్ 4 మీ క్యాపిటల్ని, అంటే మీ ట్రేడింగ్ మూలధనాన్ని కాపాడుకోండి. ప్రొఫెషనల్ ట్రేడర్కి, అమెచ్యూర్ ట్రేడర్కి మధ్య ఉన్న పెద్ద తేడా ఇదే. వాళ్ల మొదటి టార్గెట్ ప్రాఫిట్స్ కాదు, క్యాపిటల్ ప్రొటెక్షన్. ఎందుకంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటేనే కదా రేపు మళ్లీ ట్రేడ్ తీసే అవకాశం ఉండేది. డబ్బు పోతే ఇక గేమ్ ఓవర్. మరి క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి? దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ అంటే ఏ స్టాక్ కొనాలి అని కాదు, ఎన్ని షేర్లు కొనాలి, ఎంత డబ్బు పెట్టాలి అని చెప్పేది. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరున్న మొత్తం క్యాపిటల్లో ఒక ట్రేడ్ మీద ఎంత రిస్క్ తీసుకోవాలి అని నిర్ణయించడమే మనీ మేనేజ్మెంట్. ఇది మిమ్మల్ని ఒకే దెబ్బకి మొత్తం పోగొట్టుకోకుండా కాపాడుతుంది. రెండోది రిస్క్ మేనేజ్మెంట్. ఇది కూడా చాలా ముఖ్యం. ఇదేం చెప్తుందంటే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత
ఒకవేళ అది మనకు వ్యతిరేకంగా వెళ్తే ఎక్కడ బయటకు వచ్చేయాలి అని ముందే నిర్ణయించుకోవడం. దీనికోసం వాడే ముఖ్యమైన టూల్ స్టాప్ లాస్. దీనివల్ల నష్టాలు మన కంట్రోల్లో ఉంటాయి. లాభాల గురించి ఆలోచించే ముందు నష్టాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించడమే ప్రొఫెషనల్ ట్రేడర్ లక్షణం. అదే మన రూల్ నంబర్ 8, ఎల్లప్పుడూ స్టాప్ లాస్ వాడండి. స్టాప్ లాస్ అంటే ఏంటంటే మీ బ్రోకర్కి ముందే చెప్పేయడం, ఈ స్టాక్ ఈ ప్రైస్ కన్నా కిందకి పడిపోతే ఆటోమేటిక్గా అమ్మే అని. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. మనం స్క్రీన్ ముందు లేకపోయినా, ఎమోషనల్ అయిపోయినా ఈ స్టాప్ లాస్ మన నష్టాలను లిమిట్లో ఉంచుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇంటర్నెట్లో ఒక్కసారి వెతికితే చాలు, తాము పోగొట్టుకోలేని డబ్బును, అంటే అప్పు చేసిన డబ్బునో, పిల్లల ఫీజుల కోసమో దాచిన డబ్బునో ట్రేడింగ్లో పెట్టి సర్వస్వం కోల్పోయిన వాళ్ల కథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇది మనల్ని రూల్ నంబర్ 6కి తీసుకువస్తుంది. ఎంతైతే పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అంతే డబ్బును రిస్క్ చెయ్యండి. ఇది గోల్డెన్ రూల్. ఓకే, మన దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని కాపాడుకోవడానికి డిఫెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మూడోది, చివరి పిల్లర్, గ్రోత్ మైండ్ సెట్. అంటే దీర్ఘకాలంలో నిలబడటానికి, ఎదగడానికి కావలసిన మనస్తత్వం. ఎందుకంటే ట్రేడింగ్ అనేది స్కిల్స్తో పాటు మైండ్ సెట్తో కూడిన గేమ్ కూడా. అందులో మొదటిది రూల్ నంబర్ 5, ఎప్పటికీ ఒక స్టూడెంట్లా ఉండండి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త స్ట్రాటజీలు వస్తాయి, పాతవి పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు పుస్తకాలు చదువుతారు, కోర్సులు చేస్తారు, మార్కెట్ని ఎనలైజ్ చేస్తారు. లెర్నింగ్ ఆగిపోయిన రోజు గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఇక రూల్ నంబర్ 9 ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతుంది. అసలు ట్రేడింగ్ ఎప్పుడు ఆపేయాలో మీకెలా తెలుస్తుంది? ఇది చాలామంది ఆలోచించరు. కాని కొన్నిసార్లు బెస్ట్ ట్రేడ్ అంటే ఏ ట్రేడు చేయకుండా ఉండటమే. మరి ఆ టైం ఎప్పుడొచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి. మీ స్ట్రాటజీ అస్సలు పనిచేయనప్పుడు, ట్రేడింగ్ వల్ల మీరు విపరీతమైన స్ట్రెస్, నెగటివిటీ ఫీల్ అవుతున్నప్పుడు, మీ ఫైనాన్షియల్ పరిస్థితి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా మీ మెంటల్ హెల్త్ దెబ్బతింటున్నప్పుడు, అప్పుడు బ్రేక్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి, డబ్బు కన్నా మన ఆరోగ్యం, కుటుంబం ముఖ్యం. ఇక చివరి రూల్ నంబర్ 10, ట్రేడింగ్ని సరైన పర్స్పెక్టివ్లో చూడండి. చాలామంది ట్రేడర్స్ త్వరగా పెద్ద లాభాలు సంపాదించి అంతే త్వరగా మొత్తం పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక స్ప్రింట్లా చూస్తారు. కానీ ట్రేడింగ్ ఒక మ్యారథాన్. ఇక్కడ నిలకడ ముఖ్యం. ఓపిక, దీర్ఘకాలిక దృష్టి చాలా అవసరం. సో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఒక క్రమశిక్షణ గల ట్రేడర్కి 3 పిల్లర్సుంటాయి. 1 స్ట్రాటజిక్ ఫౌండేషన్, అంటే ఒక ప్లాన్తో ప్రొఫెషనల్గా ఫ్యాక్ట్స్ ఆధారంగా ట్రేడ్ చేయటం. 2 డిఫెన్సివ్ కోర్, రిస్క్ మేనేజ్మెంట్తో మన క్యాపిటల్ని కాపాడుకోవటం. 3 గ్రోత్ మైండ్ సెట్, ఎప్పుడూ నేర్చుకుంటూ సరైన దృక్పథంతో ముందుకు వెళ్లటం. ఈ 3 కలిస్తేనే ఒక కంప్లీట్ ట్రేడర్ అవుతారు. చివరిగా ఒక్క విషయం, క్రమశిక్షణ అనేది ఒక చాయిస్, మనం ఎంచుకుంటేనే వస్తుంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ 10 నియమాలలో మీ ట్రేడింగ్ జర్నీని మెరుగుపరుచుకోవడానికి మీరు మొదట ఏ నియమంపై ఫోకస్ చేయబోతున్నారు? ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. మీ మొదటి అడుగు ఏదో ఆలోచించండి.